శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ధనుస్సు రాశి వారికి కొంచెము ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే కొంచెం జాగ్రత్తలతో మీరు నడవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురువు మిథునములో ఉండి చూడటం అనేటువంటిది జరిగినది. ఇప్పుడు అష్టమములోకి వెళ్ళిపోయినటువంటి తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు, మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటివి కలుగుతాయి. మీరు ఎంత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ మానసికంగా ఏదో చిన్న ఆందోళన, అసౌకర్యము అనేటువంటిది ఏర్పడుతూ వాటిని సంతృప్తిపరముగా జీవితం గడపలేకపోతున్నామే అనేటువంటి ఆందోళన కలగవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది సూచనప్రాయముగా. ఎందుకు, రాహు ఉండేటువంటి పరిస్థితి కానీ, శని ఉండేటువంటిదిగా దానివల్ల కానీ, శని స్థానము కానీ, అలాగే ఇక్కడ కర్కాట అష్టమంలోకి ఎప్పుడైతే గురువు వస్తూ ఉన్నాడో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశాలు ఏర్పడబోతూ ఉన్నాయి. అలా అష్టమ స్థానంలో ఉండేటువంటి దాని వలన మానసికంగా దృఢముగా ఉండాలి. మానసికంగా దృఢముగా ఉండాలి అన్నప్పుడు మీరు మీ జాతకాలలో ఉండేటువంటి ఇది చూసుకొని గురుస్థానము అనుకూలముగా ఉంటే ధనుసు రాశి వాళ్లకు బాగుంటుంది. ఒకవేళ ఏదైనా అనానుకూలమైన పరిస్థితుల్లో ఉంటే కొన్ని చిన్నపాటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు వహిస్తే మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. వ్యాపారస్తులు అన్ని రకాల ఆలోచనలతో అడుగులు వేయండి. కొత్త వ్యాపారాలు చేయవద్దండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీ వలన మీ తండ్రికి చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.